పోలీసులు లాటరీ కౌన్సిలింగ్ ఇచ్చాకే వీరందరిపై రౌడీ షీట్లు తెరిచారని తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత జగన్ సెలవిచ్చారు. అయితే ఈ మాటలు పచ్చి అబద్ధాలు. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. జగన్ మంగళవారం తెనాలిలో మద్దతుగా మాట్లాడిన రౌడీ షీట్లలో దోమ రాకేష్, జాన్ విక్టర్లపై 2 ఏళ్ల క్రితం ఆయన హయాంలోనే రౌడీ షీట్లు తెరిచారు. మరో ముద్దాయి వేమ నవీన్ పై చాలా సంవత్సరాలుగా రౌడీ షీట్ ఉంది. ఇతన్ని కిల్లర్ అని పిలుస్తారు. వీరందరిపైన 6 నుంచి 10 వరకు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెనాలిలోని ఐతానగర్ అడ్డాగా దళితులు, ఇతర వర్గాలపై హంతక దాడులు, దౌర్జన్యాలు, ఎత్తుకెళ్లి చిత్రహింసలు, గంజాయి, దారిదోపిడీలు చేసిన భయంకర నేర చరిత్ర ఉన్న రౌడీ షీటర్లు వీళ్లు. తెనాలిలోని అన్ని వర్గాలు వీరి బాధితులే. ఎస్సీలు, మైనారిటీలు అతి ఎక్కువగా దాడులకు గురయ్యారు. అందువల్లే జగన్ తెనాలి పర్యటనను అడ్డుకుంటూ ప్రధానంగా ఈ వర్గాలే నిరసనల్లో పాల్గొన్నాయి. అలాంటి వారి పరామర్శకు పనిగట్టుకుని జగన్ తెనాలికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ షీటర్ల నేర చరిత్ర, కేసుల వివరాలివి. చేబ్రోలు జాన్ విక్టర్పై 2023 జూలై 9న సస్పెక్టెడ్ షీట్ తెరిచారు. ఆయన నేర చరిత్ర 2017లోనే మొదలైంది. జగన్ పాలించిన 2019, 2024 మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోయాడు. అప్పట్లో అతనిపై 4 కేసులు నమోదయ్యాయి. గత జనవరిలో సస్పెక్టెడ్ షీట్ను రౌడీ షీట్గా మార్చారు. విక్టర్పై 10 కేసులు ఉన్నాయి. మరో రౌడీ షీటర్ దోమ రాకేష్పై 2019, 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 కేసులు నమోదయ్యాయి. రాకేష్పై 9 కేసులున్నాయి. హత్యాయత్నం, దారిదోపిడీలు, దొంగతనాలు తదితర కేసుల్లో నిందితుడు.